మీరందరూ ఎంపీ కాబడ్డారు. రేపు ఇదే జరిగితే ఇంకా మీరెవరు ఉండరు, ఎవరిని కూడా ఉండేరు. అంటే వీళ్ళకి కావాల్సిన థంబ్ ఇంప్రెషన్ వేసే వాళ్ళ పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే పరిస్థితి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ నేను ముత్యాలకు ఒకటే చెప్తున్నా, మీరు బాగా మాట్లాడారు. మాట్లాడడం కాదు, మీరు కూడా మెంటల్గా కూడా ఆలోచించుకున్నారు. అవసరమైతే పార్టీ కంటే ముఖ్యం నేను నమ్ముకున్న ఈ స్థానిక సంస్థలని గట్టిగా మాట్లాడి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడనే మీరు చూశారు శ్రీమతి అమర్జాన్ బేగ్, ఆ అమ్మాయి ఎంత స్పష్టంగా మాట్లాడింది చూశారు. 58 సంవత్సరాల నుంచి వారి కుటుంబంలో సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళ మామ లేకుంటే వాళ్ళ కుటుంబీకులు ఒక గ్రామంలో సర్పంచ్గా ఉండి ఆ గ్రామంలో ప్రజలకు అనుకూలంగా పనులు చేసి ఒక్కొక్కసారి రిజర్వేషన్లు మళ్ళా వచ్చినా ఎప్పటికప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ మళ్ళీ గెలుస్తూ వచ్చారు. అలాంటి ఓసారి మనం చెప్పుకుంటాం మాది సర్పంచ్ కుటుంబం అని. అది మీకు అందరికీ గర్వకారణం. దానికి కారణం అక్కడుండే ప్రజల్లో మీరు మమేకం కావడమే కాకుండా వారికి అనేక సేవలు అందించి ఇచ్చేశారు. ఆ అమ్మాయి చెప్పినట్టు నేను ఎప్పుడైనా ఏ మీటింగ్కి వచ్చినా నా పక్క కుడి పక్కన ఎవరు కూర్చున్నారో చూసిన తర్వాత కంపల్సరీగా ఆ గ్రామ సర్పంచ్ కూర్చోవాలి, ఏ పార్టీ వాడైనా సరే వాళ్లే కూర్చోవాలని ఒక నిబంధన పెట్టుకొని పనిచేశాను. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చెప్పింది, సర్పంచి పేరేయకుండా మాజీ సర్పంచ్ పేరేసుకోవడం, ఇది ఎక్కడ చౌద్యం నాకైతే అర్థం కావడం లేదు. సర్పంచ్ అనేవాడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సర్పంచ్ తప్ప వాళ్ళ సర్పంచ్ పేరేసుకోవాలనో లేకుంటే వేరే పార్టీ అయితే కించపరచాలనుకోవడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. భవిష్యత్తులో మీ ప్రోటోకాల్ కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు కూడా కాదు, మీరు ఒక పార్టీలో ఉన్నారు కానీ ఇండిపెండెంట్ గా స్వయంగా మీ యొక్క పాపులారిటీతో మీరు సర్పంచ్ అయ్యారు తప్ప ఇంకోటి కాదు. అందుకని అన్నిట్లో సింబల్ పెట్టాం, నేనున్నప్పుడు అవన్నీ కూడా తీసుకొచ్చాం. కానీ ఒక సర్పంచ్కి మాత్రం సింబల్ పెట్టలేదంటే రాజకీయాలకు అతీతంగా గ్రామంలో నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొండయ్య గారు, అదే మాదిరిగా గల్లా తిమ్మోతి గారు, లెనిన్ బాబు గారు, అదే మరి రామకృష్ణనాయుడు గారు, వినోద్ రాజు గారు, వానంపల్లి ముత్యాలరావు గారు, గుండు శంకర్రావు గారు, సుబ్బరామయ్య గారు, మునిరెడ్డి గారు, ధనంజయ యాదవ్ గారు, గోగునేని వసుధ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచులందరికీ, అదే మరి స్థానిక సంస్థల్లో ఉండే కౌన్సిలర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మిగిలిన మాజీలు కావచ్చు, అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే స్థానిక సంస్థల్లో ఉండే ప్రజాప్రతినిధులు మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఆ వ్యవస్థ ప్రతిపత్తి కాపాడాలి.